హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే గోంగూరతో పులుసు కూర ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా అయితే నేను గోంగూరను తీసుకున్నానండి, ఒక కట్ట వరకు. తర్వాత పచ్చిమిరపకాయల్ని, ఒక 3 మీడియం సైజు టమాటాలని, ఒక ఉల్లిపాయనైతే తీసుకున్నానండి. అన్నిటినీ కూడా శుభ్రంగా కడిగేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. చాలా ఈజీగా చూపిస్తానన్నాను కదండి. ముందుగా కుక్కర్లో అయితే చింతపండు తీసుకోవాలండి. అది పుల్ల గోంగూర కాదండి, కొంచెం ఒగురుగా ఉంటుంది ఆ గోంగూర. అందుకని చింతపండుని అయితే వేసుకోవాలండి. ఒక గోలీ సైజ్ చింతపండుని అయితే వేసుకున్నానండి. తర్వాత టమాటాలు, ఉల్లిపాయలను అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత గోంగూరను కూడా పెట్టేసుకుందామండి కుక్కర్లోకి. తర్వాత రాళ్ళు ఉప్పుని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కుక్కర్లో చేయడం వల్ల. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తర్వాత కొంచెం పసుపుని, పచ్చిమిరపకాయలను అయితే ఎక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసి వేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందామండి. దీన్ని కుక్కర్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా అయితే మనం విజిల్స్ అయితే వేయించుకుందామండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూసారా, చక్కగా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనకి గోంగూర. దీన్నైతే మళ్ళీ ఒకసారి మూత తీసిన తర్వాత ఒక 5 నిమిషాలు కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలండి. అప్పుడే పచ్చివాసన లేకుండా ఉంటుందండి. 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పప్పు తెడ్డతోటి మెత్తగా అయితే రుబ్బేసుకోవాలండి. తర్వాత దీన్ని అయితే తాలింపు చేసేసుకుందామండి. కొంచెం ఆయిల్ని అయితే వేసుకొని ఒక గిన్నెలో తాలింపు గింజల్ని, కొంచెం జీలకర్రని అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఎండుమిరపకాయలను అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఎర్రగా వేగాలండి. తర్వాత కచ్చాపచ్చాగా కొట్టుకున్నటువంటి చిన్నులపై రెబ్బల్ని అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి చిన్నులపై రెబ్బల్ని. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్కి వచ్చే విధంగా అయితే వేగాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదండి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందామండి. తర్వాత గోంగూరను అయితే యాడ్ చేసుకుందామండి, రుబ్బి పెట్టుకున్న గోంగూరను కూడాను. ఇది మొత్తం కూడా తాలింపు వేసేసుకుందామండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోంగూర పులుసు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ముందు రోజు కన్నా తర్వాత రోజుకైతే ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులుసు కూర అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.